Hello guys, welcome to our channel Tally Lokesh YouTube channel. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్మాల్ టాపిక్ ఏమిటంటే టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో మనం లాస్ట్ క్లాస్ 2 క్లాసెస్లో చెప్పుకున్నట్టుగా సేల్స్ ఇన్వాయిస్ అంటే లైక్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనమాట. ఆ ట్యాక్స్ ఇన్వాయిస్లో మన కంపెనీ డీటెయిల్స్ కావచ్చు, సెకండ్ పార్టీ అంటే మన కస్టమర్ అంటే లైక్ బయర్ డీటెయిల్స్ కావచ్చు, వాటిని ఎలా హైడ్ చేయాలి, ఎలా అన్హైడ్ చేయాలి, తర్వాత ఎనేబుల్ కావచ్చు, డిజేబుల్ కావచ్చు, ఎలా చేయాలనేది ఈరోజు మనం చెప్పబోతున్నాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం లాస్ట్ ట్రేడర్స్ అనే కంపెనీ ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ డే బుక్లోకి వెళ్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ సేల్స్ ఇన్వాయిస్ అనేది ఒక ఎంట్రీ ఓచర్ అనేది పోస్ట్ చేశాను. దీన్నే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మన షార్ట్కట్కి ఏంటి, కంట్రోల్ పీ ఇస్తే ప్రింట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూపిస్తాను. ఆల్ట్ జెడ్ ఇస్తే జూమ్ అవుతుంది. ఇక్కడ చూసారా, లాస్ట్ ట్రేడర్స్ కంపెనీ డీటెయిల్స్ ఉంది, సెల్ నెంబర్ ఉంది, జిఎస్టీ నెంబర్ ఉంది, అడ్రస్ అంతా ఉంది అనమాట. అదేవిధంగా బయర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఓకే, అతని జిఎస్టీ నెంబర్ ఉంది, స్టేట్ ఉంది, తర్వాత అడ్రస్ కూడా ఉంది. వీటిని ఎలా మనం హైడ్ చేయాలి ఇన్వాయిస్లో రాకుండా అనేది చూపిస్తాను. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ కాన్ఫిగర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం మనం అండర్కి వచ్చినట్లయితే ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ ఉన్నాయి, తర్వాత పార్టీ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కంపెనీ నేమ్ దగ్గర ఎంటర్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ షో కంపెనీ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. తర్వాత పార్టీ డీటెయిల్స్ దగ్గర ఇది నో ఇచ్చేయండి. దాని అండర్లో షో నేమ్ అండ్ అడ్రస్ ఫ్రమ్ పార్టీ నేమ్ అది కూడా నో ఇచ్చేయండి. షో అడ్రస్ ఇన్ ఏ కంటిన్యూస్ లైన్ ఇది కూడా నో ఇచ్చేయండి. ఇంకా బ్యాక్ చేద్దాం. ఇక్కడ మన స్టేట్ కోడ్ కూడా ఉంది, స్టేట్ నేమ్, స్టేట్ కోడ్, బయర్స్ జిఎస్టీ నెంబర్ ఇది కూడా నో ఇవ్వచ్చు, ఇది కూడా నో ఇచ్చదు. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేస్తున్నాను. ఎస్కేప్ రివ్యూ చూద్దాం. ఆల్ట్ జెడ్ ఇస్తే మనకి చూడండి, ఓకే, లాస్ట్ ఇయర్ ట్రేడర్స్ అనే కంపెనీ అడ్రస్ కనిపించట్లేదు, బయర్ నేమ్ ఒకటే కనబడుతుంది, రిమైనింగ్ జిఎస్టీ నెంబరు, తర్వాత అడ్రస్ అవన్నీ కనిపించట్లేదు. ఓకే, ఈ విధంగా వాటిని మనం డిజేబుల్ చేస్తే ఇక్కడ కనిపించవు, అంటే హైడ్ చేస్తే కనిపించవు. ఇప్పుడు మళ్ళీ రావాలంటే మనం ఏం చేయాలి, ఎస్కేప్ ఇచ్చేసి కాన్ఫిగర్లోకి వెళ్ళి సేమ్ ఇంతకుముందు మనం ఎలా చేసామో ఇది మళ్ళీ ఎంటర్ ఇస్తే ఎస్ అవుతుంది. దాని షో కంపెనీ అడ్రస్ దాన్ని ఎస్ ఇవ్వండి. తర్వాత పార్టీ డీటెయిల్స్కి వద్దాం. పార్టీ డీటెయిల్స్లో మనకి షో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎస్ చేయాలి, షో నేమ్ అండ్ అడ్రస్ ఫ్రమ్ పార్టీ నేమ్ ఎస్ చేయాలి, షో అడ్రస్ ఇన్ కంటిన్యూస్ లైన్ దాన్ని ఎస్ చేయండి. తర్వాత బయర్స్ జిఎస్టీ నెంబర్ ఎస్ చేయండి. తర్వాత షో స్టేట్ నేమ్ అండ్ స్టేట్ కోడ్ దాన్ని ఎస్ చేయండి. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేస్తున్నాను. రివ్యూ చూస్తాను. ఆల్ట్ జెడ్ ఇస్తే జూమ్ అవుతుంది. చూసారా, మనకు స్టార్టింగ్లో ఎలా కనబడుతుందో కంపెనీ నేమ్, అడ్రస్, అదేవిధంగా కంపెనీ నేమ్, జిఎస్టీ నెంబర్, మన యొక్క కస్టమర్ అడ్రస్, జిఎస్టీ నెంబర్ అన్నీ కనబడుతున్నాయి. సో ఈ విధంగా మనము మన యొక్క సేల్స్ ఇన్వాయిస్లో మనకు కావాల్సిన ఆప్షన్స్ని హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టుగా మనం ఈజీగా సేల్స్ ఇన్వాయిస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి కంపల్సరీగా. ఎందుకంటే మీ యొక్క కామెంట్స్ పెట్టడం వల్ల నేను కొత్తగా మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.